హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. హెడ్సెట్లో కీలక మార్పులు చేసినటువంటి ఉన్నత విద్యా మండలి విద్యా వాలంటీర్స్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. రిటైర్మెంట్లు ఎక్కువ, నియామకాలు తక్కువ, పంచాయతీ సెక్రటరీలకు ఉపాధి వర్క్స్ టెన్షన్ ఎక్కువగా ఉంది. సో ఇవన్నీ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఫ్రెండ్స్. సో కొంచెం సండే కావటాన్ని బట్టి కొద్దిగా లేటుగా మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ఏమీ అనుకోకండి. సో నేరుగా వెళ్ళి మనం వివరాలు చూద్దాం. చూడబోయే ముందుగా వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ప్రక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్కి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసి పెట్టుకోండి. అప్పుడే ఎప్పటికప్పుడు మేము చేసేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వివరాలకు వెళ్ళినట్టయితే, హెడ్సెట్లో కీలక మార్పులు. సో సిలబస్ అనేది మార్చబోతూ ఉన్నారు హెడ్సెట్లో. ఈ హెడ్సెట్ అంటే మనకి బీఈడి డిఈడి చేస్తారు కదా, సో వాటికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్లు నిర్వహించేటువంటి సెట్ అనమాట. సో అన్ని మెథడ్స్ వారికి ఏకీకృత ప్రణాళికతో పేపర్ 3 మెథడ్స్కు 20 చొప్పున 60 మార్కులు. కొత్త కంప్యూటర్ వర్తమాన విద్యాంశాలు 10వ తరగతి పాఠ్యాంశాల స్థాయి వరకే పరీక్ష. ఉన్నత విద్యా మండలి టెస్ట్ కమిటీ నిర్ణయం. సో అన్ని మెథడ్స్ వారికి కూడా ఏకీకృత ప్రణాళికతో పేపర్, అంటే ఏ మెథడ్స్ అయినా కావచ్చు. సో వారు మ్యాథ్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇట్లా సైన్స్ కావచ్చు, లేకపోతే లాంగ్వేజెస్ కావచ్చు, ఏమైనా కానీ ఏ మెథడ్ అయితే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎంట్రన్స్ టెస్ట్లో మాత్రం ఒకే సిలబస్ తోటి ఎగ్జామ్ నిర్వహించేందుకు ఆలోచన చేసిందనమాట ఉన్నత విద్యా మండలి. సో మూడు మెథడ్స్ చొప్పున ట్రై మెథడ్స్ ఉన్నాయి కదా మనకి, ఆ ట్రై మెథడ్స్కి 20 చొప్పున 60 మార్కులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అందరికీ కామన్గా ఉండేవి అనమాట. అయితే కొత్తగా కంప్యూటర్ వర్తమాన విద్యాంశాలను కూడా పరిగణలోకి తీసుకోబోతుంది అనమాట. అంటే వర్తమానం అంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి విద్యాంశాలు అనమాట. సో కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కొంతమేరకు ఉండాలి. సో 10వ తరగతి పాఠ్యాంశాల వరకు స్థాయి వరకు పరీక్ష. గతంలో అయితే డిగ్రీ వరకు చదవాల్సి ఉండే, అయితే ఇప్పుడు ఆ డిగ్రీ అంతవరకు అవసరం లేదు, 10వ తరగతి వరకు చదువుకుంటే సరిపోయిద్ది అనేది ఇది కొంచెం గుడ్ న్యూస్ కానీ మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా అందరికీ ఒకటే ఉండటం కూడా మంచి న్యూస్ కానీ మంచి పరిణామం కానీ మనం చెప్పుకోవచ్చు అనమాట. చెప్పేదేమో వీళ్ళకి జాబులు వచ్చినా కానీ 10వ తరగతి వరకే చెప్తారు, ప్రిపేర్ అవ్వాల్సిన మాత్రం డిగ్రీ వరకు, ఎందుకు ఉపయోగం లేదు కదా. కాబట్టి 10వ తరగతి వరకు వారు సిలబస్ స్థాయిని తగ్గించారంటే అది చాలా మంచి పరిణామంగానే చెప్పుకోవచ్చు అనమాట. సో హెడ్సెట్ కీలక మార్పుల విషయమే మనం చూసుకుంటే, మరి జీవో 13లో మార్పుల తర్వాత అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. బీఈడి కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ హెడ్సెట్ సిలబస్ను సమూలంగా మార్చాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇప్పటివరకు ఉన్న మెథడ్స్ బోధనా శాస్త్రంను రద్దు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గణితం, సైన్స్, సోషల్ తదితర అన్ని మెథడ్స్ వారికి ఒకే సిలబస్తో పరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపాదించారు. సిలబస్లో పాఠ్యాంశాల స్థాయికి కూడా తగ్గకుండా మరి చూసుకున్నారు. ప్రస్తుతం డిగ్రీ స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతుండగా ఈ ఏడాది హెడ్సెట్ 1 నుంచి 10వ తరగతులు మాత్రమే అడిగేందుకు మరి వారు సన్నాహాలు చేస్తున్నట్లు మనకు క్లియర్గా అర్థమైపోతూ ఉంది. సో ఈ ఏడంజాలతోటి ఈ విధమైనటువంటి ఆలోచనలతోటి సమావేశంలో విస్తృతంగా చర్చించినటువంటి విషయం మనకు తెలుస్తుంది. కొత్తగా మరికొన్ని అంశాలు జతపరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బీఈడీలోని సాంఘిక, గణిత, భౌతిక, జీవ శాస్త్రం, ఇంగ్లీష్ మెథడ్స్ వారికి వేరువేరుగా పేపర్లకు ప్రస్తుతం హెడ్సెట్లో వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. తాజా మార్పులతో ఏ మెథడ్ వారైనా సరే అన్ని మెథడ్స్ను చదవాల్సి ఉంటుంది. వాటితో పాటు పరీక్ష సిలబస్లో కొత్తగా విద్యా సంబంధ అంశాలు, కంప్యూటర్ అవేర్నెస్ అంశాలను కూడా మరి చేర్చారనమాట. ఇగ్నో, త్రిపుగఢ్ తదితర యూనివర్సిటీలో ఈ విధంగా అమలవుతూ ఉంది. సో అటువంటి ఆలోచనలు ఇక్కడ కూడా మనకు తీసుకొచ్చారు. సో పాత పద్ధతి ప్రకారంగా 120 నిమిషాల్లో 150 మార్కులకి మరి పరీక్ష ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే హెడ్సెట్ ప్రవేశాల కోసం గతంలో జారీ చేసినటువంటి జీవో 13లో మార్పులు చేసిన తర్వాత ఈ తాజా నిర్ణయాలు అమల్లోకి వస్తాయని ఉన్నత విద్యా మండలి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతానికి ఇంకా ఈ ఆలోచన పరిణామంలోనే ఉన్నాయి, కానీ ఇంకా వీటికి సంబంధించి ఇంకా పూర్తిగా మార్చలేదు అవి. సో జియో ఇంకా సవరించాల్సిన అవసరం ఉంది. సో ఆ జియో సవరించిన తర్వాత అఫీషియల్గా మరి వస్తాయి. అయితే రాబోయేటువంటి హెడ్సెట్లు మరి ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులతో నిర్వహించబోతుంది అనేది మనం చూడాలన్నమాట. సో ఇవి మార్పులు. హెడ్సెట్ పేపర్లు ఇప్పటివరకు జనరల్ ఇంగ్లీష్ 25 ప్రశ్నలు ఉండగా వాటిని 20కి తగ్గించారు. జనరల్ నాలెడ్జ్కి 15 ప్రశ్నలు ఉండగా వర్తమాన విద్యా సంబంధ అంశాలు కూడా చేర్చి 30 ప్రశ్నలకు వాటిని పెంచారు. టీచింగ్ యాప్టిట్యూడ్లో ఇదివరకు 10 ప్రశ్నలు ఉండగా వాటిని 20కి పెంచారు. ఒక్కో మెథడ్కు 100 ప్రశ్నలు ఉండగా 20 ప్రశ్నల చొప్పున 3 మెథడ్స్కి 60 మార్కులు, 60 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే మెథడ్స్కి మార్కు తగ్గినాయి అనమాట. కొత్తగా కంప్యూటర్ అవేర్నెస్ని చేర్చారనమాట. సబ్జెక్టులు గణితం,
సైన్స్ సాంఘిక శాస్త్రానికి 60 మార్కులు, టీచింగ్ యాప్టిట్యూడ్ 20, జనరల్ ఇంగ్లీష్లో 60, జీకే విద్యా సంబంధ అంశాల 30, కంప్యూటర్ అవేర్నెస్కి 20 మార్కులు, మొత్తంగా 150 మార్కుల కింద ఈ విధంగా ఎడ్సెట్లో కొన్ని పరిణామాలు చేయటం జరిగిపోతుంది. సో కొన్ని పరిమాణాలు అనుకూలంగానే ఉన్నాయి, కొన్ని పరిణామాలు కొంచెం ఆలోచించాల్సినటువంటివిగా ఉన్నాయి. సో ఏది ఏమైనప్పుడు కూడా మరి ఈ పరిణామం మనకు మంచిగా అని చెప్పేసి విద్యార్థులు ఆలోచించుకుంటే మంచిదన్నమాట. సో పంచాయతీ సెక్రటరీలకు ఉపాధి వర్క్స్ టెన్షన్. సో ఇది మరీ కొద్దిగా చెప్పుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది పరిస్థితి. సో మనం వివరాల్లో చూస్తే పనిభారం పెరుగుతుంది, వాళ్ళకి సస్పెన్షన్లతో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉందన్నమాట. కాబట్టి మనం చూసుకుంటే జూనియర్ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేయాలని ఆఫీసర్లు ఇటీవల నిర్ణయించారు. ఎందుకంటే 22 లక్షలతో ఒక చోట చేయాల్సిన ఉపాధి వర్క్స్ మరొక చోట చేయించడాన్ని ఈ చర్య తీసుకున్నారు. ఈ చర్య గ్రామ పంచాయతీ సెక్రటరీలో ఆందోళన కలిగిస్తుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఇప్పుడు ఉపాధి హామీ వర్క్స్పై దడ మొదలైంది. కూలీల సంఖ్య పెంచాలని పై ఆఫీసర్లు ఆదేశిస్తున్నారు. అగ్రికల్చర్ సీజన్లో రాని కూలీలు, సోషల్ ఆడిట్లో ఫండ్స్ రికవరీ నోటీసులు. సో మనం చూసుకుంటే ఈ పనులన్నిటికి సంబంధించి మరి వాళ్ళు కూలీలు రావాలి. కూలీలు రాకపోతే వీళ్ళు ఏం చేస్తారు? కూలీలు పెంచమని వీళ్ళు ఆర్డర్ పాస్ చేసినంత మాత్రాన వాళ్ళు ఆటోమేటిక్గా రమ్మంటే వ్యక్తులు వచ్చి రావటం రాకపోవటం అనేది వాళ్ళ ఇష్టం కూలీల విషయంలో. సో అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. దానికి ఉద్యోగులు ఏం చేస్తారు, సెక్రటరీలు ఏం చేస్తారు? పాపం వాళ్ళు రమ్మంటే వాళ్ళు వస్తారు, వచ్చేవాళ్ళు వస్తారు, రానోళ్ళు రారు. సో రానోళ్ళని కూడా బలవంతంగా తీసుకొచ్చి వాళ్ళ సంఖ్య పెంచాలి, ఇచ్చినటువంటి టార్గెట్ మీరు ఫినిష్ చేయాలి అంటే ఇచ్చినటువంటి సిబ్బందితోటి ఆ పని పూర్తయ్యేటట్టుగా ఆలోచన చేయమంటే అది వేరు. అంతమంది కూలీలని ఇచ్చి ఆ పని చేయించమంటే అది వేరు. కూలీలను కూడా మీరే పెంచాలి, మీరే పని చేయించాలంటే అది ఎంతవరకు సరైనటువంటి విషయంగా మనం భావించవచ్చు. సో ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉంది. ఇంకా ఆ విధంగా ఏదన్నా టార్గెట్ని ఫినిష్ చేయకపోతే వాళ్ళపై సస్పెన్షన్ వేటేస్తున్నారు, ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు అంటూ మరి ఉద్యోగులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారనమాట. దానితోడు సోషల్ ఆడిట్స్లో ఫండ్స్ రికవరీకి కూడా నోటీసులు అంట. మరి ఒకవైపు ఉపాధి వర్క్స్తో ఒత్తిడి సతమతమవుతున్న సెక్రటరీలు, మరోవైపు సోషల్ ఆడిట్ గూగుల్ కూడా ఉంది. ఏటా గ్రామాల్లో ఉపాధి వర్క్స్పై సోషల్ ఆడిట్ చేస్తారు. ఇందులో ఏమాత్రం పొరపాటు గుర్తించిన పంచాయతీ సెక్రటరీ నుంచి ఫండ్స్ రికవరీ చేయాలంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ జీతమే నెలకు 15,000 ఏమి ఇస్తుంటారు. కొద్దిపాటి జీవితంతో ఫ్యామిలీని నెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళు మరి లోపాలు గీపాలు వాటితో ఫండ్ రికవరీ చేస్తామంటే మరి ఎంతవరకు అది కుదిరే పని. మరి ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగానే ఆలోచించుకోవాలి. సో పంచాయతీ సెక్రటరీల పరిస్థితి మరి కొంచెం ఆందోళన స్థితిలోనే ఉంది. కొంచెం ప్రభుత్వం వాళ్ళ విషయంలో కొంచెం కనికరిస్తే బాగుంటుంది. రిటైర్మెంట్లు ఎక్కువ, నియామకాలు తక్కువ. సో ఇది ఎక్కడంటే సింగరేణికి సంబంధించినటువంటి అప్డేట్. సింగరేణి 6 ఏళ్లలో 20,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. నేరుగా భర్తీకి 3,101 మంది మాత్రమే అయ్యారు. పెరగని నోటిఫికేషన్లో స్పీడ్ అనమాట. సో కొత్త ఉద్యోగాలు ఇంకా ఇవ్వలేదు. సింగరేణిలో కొత్త ఉద్యోగాలు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని దిగిపోయే కార్మికునికి వారసునిగా నాడు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగం కల్పిస్తే నేడు కారుణ్యం కింద ఇస్తూ ఉన్నారు. వీటిని కొత్త నియామకాలుగా పరిణమించడం సరికాదు. దిగిపోతున్న కార్మికుల సంఖ్యకు అనుగుణంగా కొత్త వారిని డైరెక్ట్గా తీసుకోవాలి. కాబట్టి మరి ఏంటంటే ఈ కారుణ్య నియామకం కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రమాదం కొద్దీ చనిపోతే అది వేరు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే వయసు పెరిగిన తర్వాత కావాలని కొడుకు కూడా ఉద్యోగం ఇస్తుంది, నేను కనుక ఇప్పుడు తప్పుకుంటా అన్నట్లు కొంతమంది ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా కూడా చేస్తూ ఉంటారు. సో అటువంటి సమయంలో కూడా అది కొంచెం సరైనటువంటి విధానం కాదు కదా. నిజంగా అర్హత ఉన్నటువంటి వారికి ఇవ్వటం ఓకే, కానీ లేనటువంటి వారికి కూడా ఆ విధమైనటువంటి పద్ధతి వల్ల కొంత అడ్వాంటేజ్ అనేది కూడా ఏర్పడుతూ ఉంది. సో నేరుగా నోటిఫికేషన్లు అనేవి రాక చాలామంది నిరుద్యోగులు రోడ్డు మీద పడుతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరి ప్రభుత్వం గుర్తించాలి. సో వారసత్వ ఉద్యోగాల కోసం పోరాటం మరి చూసుకుంటే సింగరేణిలో కార్మిక సంఘాలు కార్మికుల సమిష్టి పోరాట ఫలితంగా సో ఆ విధమైనటువంటి వచ్చింది. అయితే మరి 22,000 మంది రిటైర్మెంట్ అయితే ఇంతవరకు దానికి సంబంధించి కేవలం 3,101 మంది మాత్రమే కొత్తగా ఉద్యోగాలు ఇచ్చారు. సో కారుణ్య నియామకాల ద్వారా రిటైర్ అయినటువంటి వ్యక్తుల జాబితాలో 10,597 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అయితే జరిగింది. సో ఇది కొంచెం ఆలోచించుకోవాలి. ఏంటంటే కొత్త నియామకాలు కూడా చేపడితే బాగుంటుంది. రిటైర్మెంట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి, కారుణ్య నియామకాలు ఇస్తున్నప్పుడు కూడా ఇంకా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే నోటిఫికేషన్లు కొంచెం స్పీడ్గా ఇచ్చి భర్తీ ప్రక్రియ చేస్తే నిరుద్యోగులు కొంత
మరి ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక చివరగా మనం చూసుకుంటే వాలంటీర్ల గురించినటువంటి అప్డేట్ ఏంటంటే ఆర్యూపీపీ ఉన్నత పాఠశాలలు అన్ని తరగతులకు ప్రారంభమైనందున విద్యా వాలంటీర్లను నియమించాలని ఆర్యూపీపీ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సి జగదీష్ నరసింహులు కోరారు. ఉపాధ్యాయుల కొరత ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికల సంఘం అనుమతితో వాలంటీర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎన్నికల కోడ్ అయితే తెలంగాణ ప్రభుత్వంలో రన్నింగ్లో ఉంది కాబట్టి సో ఈ వాలంటీర్లను ఇప్పుడు ఏర్పాటు చేయాలన్నా కానీ కొంత ఆలోచించాల్సినటువంటి విషయమే. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఆ ఎన్నికల కమిషన్ తోటి ఎన్నికల సంఘంతో మాట్లాడేసి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొంచెం అతలాకుతలం అవుతుంది కాబట్టి ప్రస్తుతానికైనా కొంచెం వాలంటీర్లను తీసుకోవాలని చెప్పేసి మరి గత కొంతకాలం నుంచి ఇప్పుడు 6, 7, 8 కూడా స్టార్ట్ అయిపోయినాయి. 9, 8, 9, 10 స్టార్ట్ చేసినప్పుడు ఫిబ్రవరిలో నుంచే ఈ విద్యా వాలంటీర్ల గురించినటువంటి అప్డేట్స్ కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు అయితే ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వం కూడా కొంత స్పందించింది. అయితే ఆ స్పందన ఎట్లా ఉందంటే 2021 నుంచి 2022కి ఎంతమంది విద్యా వాలంటీర్లు కావాలని వచ్చే విద్యా సంవత్సరం గురించి ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఈ సంవత్సరానికి కూడా అప్డేట్స్ వెళ్ళినాయి. దాదాపు 2000 చిల్లర మందికి నుంచి ఒక జిల్లా నుంచి అటువంటి అప్డేట్ అయితే వెళ్ళింది. బట్ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపు 10 నుంచి 12,000 మంది అయితే అవసరం ఇప్పుడు కూడా ప్రస్తుతం. ఆల్రెడీ విద్యా సంవత్సరం కూడా కంప్లీట్ కావాల్సింది. ఇంకా 3 నెలల టైం ఉంది, మార్చి, ఏప్రిల్, మే. సో ఈ సమయంలో అయినా కొద్ది విద్యార్థులు మరి వాళ్ళు సరిగ్గా చదువుకోవాలంటే మరి ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులని మరి విద్యా వాలంటీర్లతో భర్తీ చేస్తే ప్రస్తుతం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు దయచేసి ఆ విధమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి దీని గురించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన అయితే మనకి బయటికి రాలేదు ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు మనం చూసుకుంటే మరి వాలంటీర్లకు సంబంధించినటువంటి అప్డేట్. మిగిలినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చూశారు. సో ఎండింగ్ వరకు చూసినటువంటి అభ్యర్థులకి మరి చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి దయచేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.